బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా అందంట. అపవాదిని నువ్వు కావాలని కెలుగుతున్నావు, వాడిని సహాయం కోరుతున్నావు, వాడిని ఆశ్రయిస్తున్నావు, కాబట్టి వాడి చేతుల్లో చిత్తైపోతున్నావు. వాడు నిన్ను మోసగించి నిన్ను నాశనం చేయటానికి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. నువ్వు దేవుని యొద్దకు రా, దేవునికి లోబడు, దేవునిని ప్రేమించు, దేవుని మాట విను. దేవుని మాటలతో నిండిందే మన పరిశుద్ధ గ్రంథం. దేవుని మాటలు అందుకే మీకు మరల వినిపిస్తున్నాం. మీరు మీ బైబుల్ తీసి పఠించండి, విన్నదాన్ని చదివిన దాన్ని మనసులో ఉంచుకొని ధ్యానించండి. మీకు విశ్వాసం కలుగుతుంది, మీకు ధైర్యం కలుగుతుంది, మీకు ఏది మేలో ఏది కీడో అని తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానం కలుగుతుంది.